పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుతో నేను కంటిన్యూ అవుతున్నా. ఇక బీఆర్ఎస్ పార్టీకి సందీప్ చెప్పినంత కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. కాకపోతే ఏంటంటే పార్టీతో నాకున్న అనుబంధం ఒకటి షేర్ చేసుకుంటా. అన్నకు తెలుసు అనుకుంటా. మహబూబాద్లో ఫస్ట్ టైం కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా కాలేజీలోనే పెట్టింది అనమాట. బాయ్స్ కాలేజీలో పెట్టింది. అప్పుడు ఒక అతను కూడా చనిపోయింది అన్నమాట, గోడ మీద పడి. ఆ రోజు నేను మా ఇంటి మీద బీఆర్ఎస్ జెండా అక్కడి నుంచి తీసుకొచ్చి ఒకటి పెట్టుకున్నా. అప్పుడు మా ఊళ్ళో ఎవ్వరు లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. నేను మా ఇంటి మీద కడితే నన్ను అందరూ చాలా విచిత్రంగా చూసింది ఆ వైపు. ఇవాళ వాళ్ళంతా నాకు కాల్ చేసి ఆ పని చేసి పెట్టేవాళ్ళు, ఈ పని చేసి పెట్టేవాళ్ళు. అది ఆ పార్టీ నుంచి అప్పటి నుంచి నేను కంటిన్యూషన్లో ఉన్నా. ఇంకా ఈ విషయాలు ఏంటంటే అన్న, ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అన్న ఇందాక చెప్పాడు 10 రూపాయలు చందా ఇచ్చినప్పుడు అడిషన్ రాసిండని. మేము చాలా చిన్నోళ్ళం అన్న అప్పటికి. ఇప్పటికి కూడా చిన్నోళ్ళమే. సందీప్ చెప్పినట్టు ఖచ్చితంగా మాకు అవకాశం దొరికితే సోషల్ మీడియా వారియర్స్ గురించి 100% చెప్తాం. మా తరఫు నుంచి మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మేము ఖచ్చితంగా నిక్కార్సుగా కట్టర్ బీఆర్ఎస్గా పనిచేస్తున్నాం అన్న. కార్యకర్తలుగా కావచ్చు, కళాకారులుగా కావచ్చు. దీనికి గాను ఫలితంగా మేము ఏమనుభవిస్తున్నామంటే, ప్రస్తుతానికి మాలో ఉన్న కొంతమంది కళాకారులు మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఇందాక బిగ్ ఫోక్ నైట్ గురించి చెప్పిన సందీప్ కావచ్చు, అన్ని వేదికల మీద, సోషల్ వేదికల మీద కూడా, మినిమం సోషల్ వేదికల మీద కూడా మమ్మల్ని అవాయిడ్ చేసేసి మమ్మల్ని ఇద్దరు కావాలని. అయినా మాకు బాధలేదు, ఎందుకంటే ఇంతమంది సైన్యం మా వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇదంతా మా వైపు నిలబడి ఉన్నారు, మమ్మల్ని గుర్తిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. సో మాకు ఏ బాధ లేదు, ఏ భయం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఖచ్చితంగా నా పెన్ను ఆగదు, మా గొంతులు ఆగదు. నేను ఇవాళ కూడా మార్నింగే ఒక పాట రాసుకొని వచ్చిన, ఎందుకంటే చాలా రోజులైంది. నా పోరాటం అన్నది కొత్తగా అదే పాట విన్నారు కానీ ఆ పాట రాసింది నేనే. అది రాసిన తర్వాత మళ్ళీ రజతోత్సవం ఇద్దరం పాడింది పిడికిలి ఎత్తిండురా మూడు చెండాలు గురికలయ్యే పాట కూడా నేనే రాసిన. ఇవాళ రామన్న బర్త్డే సందర్భంగా అన్ని సోషల్ మీడియా వేదికల మీద వస్తున్నటువంటి పాట ఏదైతే ఉందో, ఆకలి కడుపులకు రామన్న, ఆ పాట రాసింది నేనే. హరీష్ అన్న సింగం సిగమెత్తుకొని సిద్ధమైనదో సిద్దిపేట పేటను పాలిస్తూ ఉన్నదో పాట రాసింది నేనే. అదరని బెదరని ఆ పాట రాసింది కూడా నేనే. ఏదో రాసుకుంటూ పోతున్నా. పొద్దున కూడా రంది పడకే రాజవ్వా రానున్న రోజులు మనయేనే, బాధపడకే రాజవ్వా బాబు కేసీఆరే రాన్నడే, రంది పడకే రాజవ్వా రోజులు మనయేనే, పడకే రాజవ్వా బాబు కేసీఆరే రాన్నడే. ఈ ఎత్తి పట్టుకున్న గులాబీ జెండా, ఎత్తి పట్టుకున్న గులాబీ జెండా, ఎన్ని అడ్డంకులొచ్చిన దించను ఈ నెల నిండా, రంది పడకే రాజవ్వా రానున్న రోజులు మనయేనే. అన్న చెప్పిండు కదా రామన్న, డైరీలో రాసి పెట్టుకో రానున్న రోజులు మనయే అని. ఖచ్చితంగా రానున్న రోజులు మనయే అన్న. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి పిలిపించినందుకు, మాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలన్నా. ఒకసారి మోహన్ నా ఫోన్ ఇస్తే ఒక చిన్న పాట